ఈ నెల జూన్ 18 నుంచి ఆగస్ట్ 20 వరకు మూడ్ ఆఫ్ ద ఆంధ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 1,90,550 మందిని డైరెక్ట్గా జనాలు ఓటర్ల దగ్గరికి వెళ్ళేసి ఏ ప్రభుత్వం బాగుంది, గత ప్రభుత్వం బాగుందా, ప్రస్తుత ప్రభుత్వం బాగుందా, ఎవరి పనితీరు బాగుంది, ఈ రకరకాల కులాల మధ్య రైతులు, ఉద్యోగస్తులు వీళ్ళందరినీ కూడా వీళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒక్కసారి చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఆ రిపోర్ట్ కనుక మనం చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు, 31 నుంచి 45, 46 నుంచి 59, 60 ఏళ్ళ ఈ మధ్య ఏజ్లో వీళ్ళు అడిగితే దాదాపు 40% మంది కూటమికి జేగొట్టారు. 45% దాదాపు 44.5% జగన్మోహన్ రెడ్డి గారికి జేగొట్టారు. ఇక్కడ ఇటీవల కాలంలో ఎందుకు ఈ యొక్క మీరు కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నారు అని అడిగితే మెయిన్గా 15% శాంతి భద్రతలు, కౌలు రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతి, నిరుద్యోగం 21% పీపుల్ నిరుద్యోగంలో ఉన్నారు. ఇలాగ సంక్షేమ పథకం కరెక్ట్గా అందట్లేదనేసి ఒక 12% పీపుల్స్ చెప్తున్నారు. ఇదే విధంగా మీరు రానున్న కాలంలో చీఫ్ మినిస్టర్ ఎవరు కావాలనుకుంటే 44% వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసి 32% చెప్పారు. అలాగే లోకేష్ గారి పేరు వచ్చేసి 5% చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేసి 6% జనాభా చెప్పారు. ఇదే విధంగా ఇక్కడ ఒక్కసారి మూడు పార్టీల లిస్ట్ ఒక్కసారి మనం కానీ తీసినట్టయితే వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే చూడండి. ఈస్ట్ నార్త్ ఆంధ్ర వచ్చేసి టోటల్ 34 సీట్లు ఉంటే 17 వచ్చేసి వైఎస్ఆర్సీపీ, 13 వచ్చేసి బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కూటమికి. కోస్టల్ ఆంధ్ర వచ్చేసి 89 సీట్లు ఉంటే వైసీపీకి వచ్చి 37, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ 35. అలాగే రాయలసీమ వచ్చి 52 సీట్లు ఉంటే టోటల్గా వైఎస్ఆర్సీపీకి 29, కూటమికి వచ్చి 14. ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం కనుక టోటల్గా 83 సీట్స్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి, కూటమికి వచ్చి 62 సీట్లతో వాళ్ళు క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు.